నమస్తే, నేను మీ రజని. ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ముసలోడు రేవూరి ప్రకాష్ రెడ్డి నా కాళ్లు పట్టుకుంటే ఎమ్మెల్యేను చేశానని కొండా మురళి పేర్కొన్నారు. గురువారం వరంగల్లోని పోచమ్మ మైదాన్ సెంటర్లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కొండా మురళి రేవూరిపై విరుచుకుపడ్డారు. పర్కాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తుందని ప్రకటించారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ మరోసారి పోటీ చేస్తుందని, తనకు పార్టీ ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇస్తే ఎంత ఖర్చు పెట్టి అయినా సరే గెలుస్తానని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కొంతమంది నాయకులు 15 సంవత్సరాలు టీడీపీ వెంట ఉండి చంద్రబాబును ఓడించారని, ఎవరైనా మీసాలు గడ్డం తీయించుకుంటారు కానీ ఆయన కనుబొమ్మలు కూడా తీయించుకుంటారా అని పరోక్షంగా రేవూరిని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ వెంట ఉండి ఆయనను తప్పుతోవ పట్టించి నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏమి చేస్తారో తెలియదని చెప్పుకొచ్చారు. పరికాలలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ముసలోడు మన ఆయనకు వచ్చాడు. 2 గాలు అందుకోడు పాత ఎమ్మెల్యే ఎక్కడే. ఈ ఒక్కసారి అయినా గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుష్మా పటేల్ పరికాలకు ఈ 10 రోజుల్లో వస్తుంది. మరి వచ్చింది, దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది మా సుస్మిత గారు, నా బిడ్డ. మరి ఆ కొండమురళికి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి. జడ్పీటీసీలో గెలిపించుకోవాలి, ఎంపీటీసీలో గెలిపించుకోవాలి, కార్పొరేటర్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సెటైర్లు వేశారు. బహుశా బ్యాగ్ల మీద ఉన్న నాలెడ్జ్ బేసిక్ల మీద లేదని రేవంత్ రెడ్డిని హరీష్ రావు విమర్శించారు. బేసిన్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మీద నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారని, గత కొంతకాలంగా బనకచర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారని, బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడారని, ఆయనకు బహుశా బ్యాగ్ల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద నాలెడ్జ్ లేదని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయిందని అన్నారు. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. దీంతో రాష్ట్రం పరువు పోయిందని హరీష్ రావు ధ్వజమెత్తారు. గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్. గత కొంతకాలంగా బనకచర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రేపు ఎల్లుండి జరగనున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025 సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు పాల్గొనే ఈ సదస్సులో సాంకేతికత ద్వారా భారతదేశం సుస్థిర అభివృద్ధిని ఎలా సాధించగలదనే విషయంపై విస్తృతంగా చర్చించనున్నారు. కేటీఆర్ తన పర్యటన ముగించుకొని ఈ నెల 24న హైదరాబాద్ కి తిరిగి రానున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ కంట్రోల్ టీం తనిఖీ నిర్వహించింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సిపి సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డ్రగ్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలాలతో వరంగల్ రైల్వే స్టేషన్ లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. అనుమానిత వ్యక్తుల బ్యాగ్లతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసింది. ఇన్స్పెక్టర్ సతీష్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ తనిఖీల్లో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులు తెలిపారు. నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ దీర్ఘాయుతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని
ప్రధాని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర అగ్రనేతలు కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ నేత రాహుల్ కి శుభాకాంక్షలు తెలిపారు. తన ఆదర్శ సోదరుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలని పేర్కొన్నారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ న్యూఢిల్లీలోని తుల్కాఠోరా ఇండోర్ స్టేడియంలో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉదర సమస్యలతో బాధపడుతూ ఆమె జూన్ 15న ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 4 రోజులుగా చికిత్స పొందిన సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కాగా ఉదర సంబంధిత సమస్యలతో సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 9వ తేదీన ఇదే ఆసుపత్రిలో సోనియా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు. దేశంలో ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. దేశ ఐక్యతలో భారతీయ భాషలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన మై బూంద్ స్వయం కూద్ సాగర్ హూ అన్న పుస్తకాన్ని ఇవాళ మంత్రి రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ భారతీయ భాషల వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. మాతృభాషలకై గర్వంతో ప్రపంచంలో ముందుకు వెళ్లాలన్నారు. ఈ దేశంలో త్వరలో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు సిగ్గుపడే సందర్భం వస్తుందని, అలాంటి సమాజ ఏర్పాటు ఎంతో దూరం లేదని, పట్టుదలతో మార్పును కోరుకునే వారితో అది సాధ్యమవుతుందని, మన దేశంలోని భాషలు మన సంస్కృతికి రత్నాలని నమ్ముతున్నట్లు చెప్పారు. మన భాషలు లేకుండా మనం ఈ దేశ వాసులం కాబోమని అన్నారు. పెద్ద ధన్వాడలో రైతులకు సంకెళ్లు వేసిన సంఘటనపై తెలంగాణ రైతు కమిషన్ సీరియస్ అయింది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జూన్ 4న రైతులు నిరసన వ్యక్తం చేసి విధ్వంసం సృష్టించారనే ఆరోపణలతో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అలంపూర్ కోర్టుకు హాజరుపరిచే సమయంలో సంకెళ్లు వేసి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు ఫోన్ చేసి రైతులకు బేడీలు వేయడం అమానవీయ చర్య అని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని, ఒక ఆర్ఎస్ఐ, 2 ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేశామని ఎస్పీ శ్రీనివాసరావు కమిషన్ చైర్మన్ కి వివరణ ఇచ్చారు. చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న పలువురికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసు వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ మీడియాకు వెల్లడించారు. సిపియుతో కలిసి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించి చిన్నపిల్లల వీడియోలను అప్లోడ్ చేస్తున్న కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్ లో మొత్తం 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులకు 34 కేసుల్లో పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియాపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పూర్తి నిఘా ఉంటుంది. నిందితులు సెక్సువల్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు. వీరంతా 19 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. బాధితులంతా 6 నుంచి 14 ఏళ్ల వయసు వారే. చిన్నపిల్లలకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీ శిఖా గోయల్ హెచ్చరించారు. ఎంజేపీ గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంజేపీ గురుకులాల ఆర్సీఓకి వినతి పత్రం అందజేశారు. అనంతరం హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ మరియు కాలేజ్ సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, అద్దె భవనంలో ఉన్నటువంటి విద్యార్థులకు వాటర్ మరియు బాత్రూమ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టల్ కి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.